అందరికీ వందనాలు. నా పేరు రాహుల్ రాజ్ చంద్రగడ్డ. మాది గుంటూరు దగ్గర సత్తెనపల్లి అనుకుంటున్నాను. సో నేను మొదట జన్మించింది 1998 డిసెంబర్ 28. నా సెకండ్ బర్న్ వచ్చేసి ఫిబ్రవరి 2018 ఫిబ్రవరి 14. సో మేము సహవాసానికి ఒక భక్తి గల కుటుంబం ద్వారా మేము సహవాసానికి నడిపించబడ్డాము. సో చిన్నప్పటి నుంచి దోలగా పెరిగాను నేను. మా పేరెంట్స్ చర్చికి నన్ను వెళ్ళమంటూ ఉన్నా కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ వాళ్ళ ఫోర్స్ని బట్టి నేను వెళ్తూ ఉండేవాడిని. సో చిన్నప్పుడే నాకు పాపం అంటే ఏంటి, దాని పర్యవసానాలు ఏంటి, పాపం అంటే ఏంటి, దాని గురించి అంతా నాకు తెలిసిపోయింది. అతి చిన్న వయసులోనే నాకు పురుషులు చేసిన పాపం అంటే ఏంటి, వాటికి అటాచ్ అయిపోయాను. అపవిత్రమైన వీడియోస్ చూడటము, బూత్ మాటలు మాట్లాడటము, అండ్ నా పేరెంట్స్కి కంప్లీట్గా నేను అగేనెస్ట్గా వెళ్ళేవాడిని. వాళ్ళ మాటలు బొత్తిగా వినేవాడిని కాదు. అండ్ ఇంటి మీదకి గొడవలు తెచ్చేవాడిని, బూత్ మాటలు తిట్టేవాడిని. అండ్ స్కూల్కి వెళ్తే స్కూల్లో గొడవలు పడేవాడిని. సో అలాగ అయిపోయిన తర్వాత నేను 10th స్టాండర్డ్కి వెళ్ళాను. 10th స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాత నాకు మైగ్రేన్ హెడేక్ అని బాగా పట్టేసింది. నాకు విపరీతంగా వచ్చేసి జస్ట్ నాకు ఆ హెడేక్ వచ్చిందంటే ఇంక నేను ఏ పని చేసేవాడిని కాదు. విపరీతమైన తలనొప్పి వచ్చేది. వన్స్ జస్ట్ వైట్ లైట్ ఏమైనా పడితే అసలు విపరీతమైన తలనొప్పి వచ్చేది. ఒక సైడ్ అంతా ఫస్ట్ అంతా బ్లర్ అయిపోద్ది, నెక్స్ట్ ఇంకో లెఫ్ట్ సైడ్ అంతా బ్లర్ అయిపోద్ది. ఇంకా హెడేక్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా హెడేక్ స్టార్ట్ అయిపోతే నేను కనీసం ఏమీ చేయలేకపోయేవాని. కంప్లీట్ ఆ డే అంతా నిద్రపోవాల్సింది. నిద్రపోయిన తర్వాత కాసేపటికి వామిటింగ్ అంతా అయిపోయిన తర్వాత బాడీ అంతా ఫ్రీ అయిపోయింది. సో అలాగ అయిపోయిన తర్వాత నా 10th స్టాండర్డ్ అయిపోయింది. ఇంకా నేను డిప్లొమా కోసం నేను వేరే ఊర్లోకి వెళ్ళి చదవడానికి వచ్చింది. సో అప్పుడు ఇంకా ఇంటికి దూరం అయిపోయాను. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఇంకా దేవుని భయం అయితే ఉండేది, పేరెంట్స్ భయం అయితే ఉండేది. ఇంటికి వెళ్ళి దూరం వెళ్ళిన తర్వాత ఇంకా హాస్టల్లో ఉండేవాడిని. సేమ్ అట్లా అదే పాపానికి నేను బానిస అయిపోయి అట్లా వెళ్ళిపోతూ ఉన్నాను. ఒకసారి హాస్టల్లో మాకు మీటింగ్ జరుగుతూ ఉంటే ప్రేయర్ మీటింగ్. ఆ ప్రేయర్ మీటింగ్లో ఒక అన్న వాక్యం చెప్తూ ఉన్నారు, ఇట్లా నరకం అంటే ఏంటి, దాని గురించి అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు నరకం అంటే ఇలా ఉంటుందా అని భయం వేసింది. ఆ భయం వేసిన తర్వాత నేను అప్పుడు దేవుని కంప్లీట్గా కొంచెం దేవుని తెలుసుకోవడము, రక్షణ అంటే ఏంటి నాకు అప్పుడే తెలిసింది. రక్షణ ఏంటి ఎలా పాపాలు ఒప్పుకోవాలి ఏంటని అంతా నేను తెలుసుకున్నాను. దాన్ని బట్టి నాకు డిప్లొమా అయిపోయిన వెంటనే బీటెక్ జాయిన్ అయిపోయాను. సో ఇంకా బీటెక్ జాయిన్ అయిపోయిన తర్వాత నేను డిప్లొమా పాస్ అవుతానా లేదా అనుకున్నాను. దాన్ని బట్టి డిప్లొమా అయిపోయి బీటెక్ జాయిన్ అయ్యాను. సో క్లాసెస్ చదువుతూ ఉన్నాయి. నాకు చదివి ఏమీ గుర్తుండేవి కాదు. అసలు నా థాట్స్ అన్నీ పాడైపోయినవి. అసలు నాకు ఒక నిలకడగా కుదురుగా మైండ్ ఉండేది కాదు. అపవిత్రమైన థాట్స్ వచ్చి ఎవరిని పరిశుద్ధంగా చేసేవాడిని కాదు, ఎవరిని ఇది సరిగ్గా చేసేవాడిని కాదు. నా ఏ పని చూసినా విక్టరీ అనేది లేదు, జయం అనేది లేదు నాకు. అసలు ఒక డిప్రెస్డ్గా అయిపోయేవాడిని, ఒంటరిగా ఉండేవాడిని. చుట్టూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, రిలేటివ్స్ ఉండేవాళ్ళు, ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. ఎవరున్నా కానీ నాకంతా ఏదో ఒక ఒంటరితనం, ఒక లోన్లీనెస్ అనేది ఉండేది. సో ఇలాగా ఉన్న తర్వాత ఇంకొక రోజు ఇంకా బస్సులో ఉన్నాను. ఇంకా హాస్టల్కి వెళ్తూ ఉంటే నాకు దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది, నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయి, దేవునితో మాట్లాడతాడు. అప్పుడే రిట్రీట్ వస్తుంది. నేను ఇంకా అప్పటి నుంచి కూర్చున్నాను. ఇంకా ఏంటి బ్రో ఈ థాట్స్ ఏంటి, నేను ఎవరిని పరిశుద్ధంగా చూడలేకపోతున్నాను, స్టడీస్ మీద చేయడం లేదు ఏంటి అని ఉంటా ఉన్నప్పుడు దేవుని దేవుడు అట్లా మాట్లాడి బలపరిచి నేను ఒకరి ద్వారా ప్రేరేపించబడి ఆల్మోస్ట్ 21 days నేను ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నాను. అది 20 అయిందో 25 days అయిందో తెలియదు కానీ 21 days క్రాస్ అయింది. సో ఫస్ట్ అసలు నేను తినకుండా అయితే అసలు ఉండేవాడిని కాదు, తినకుండా ఉండలేను. అట్లాంటిది 21 days ఆల్మోస్ట్ ఫస్ట్ ఒక 2 పూట్ల తినేవాడిని, ఒక పూట తినకుండా ఉండేవాడిని కాదు. అండ్ తర్వాత అది కాస్త ఒక పూట తింటున్నాను, ఇంకొక పూట జస్ట్ మా క్లాస్లో అందరూ లంచ్ చేస్తూ ఉంటే నేను ఒక్కని బయట కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉండేవాడిని. ప్రేయర్ చేసుకుంటూ ఉండే. ఇంకా ఆటలైతే జస్ట్ ఒక బిస్కెట్ తీసుకొని తింటూ ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇంకా రోజు వచ్చేసరికి ఈవినింగ్ అయితే ఏం తినేవాడిని కాదు, జస్ట్ ఒక లైట్గా వాటర్ కానీ
మా మజ్జిగ కానీ తీసుకొని ఇంకా మార్నింగ్ కూడా కొన్నిసార్లు తినేవాని కాదు. అట్లాగా 21 days ప్రార్థన చేసిన తర్వాత నాకు అదే నా రక్షణకి ఒక పెద్ద పునాది అయిపోయింది. సో అలా అయిపోయిన తర్వాత 21 days అయిపోయిన తర్వాత నాకు ఎట్లా అంటే దేవుడు ఇప్పుడు మాట్లాడాలంటే నాకు ఇన్స్టెంట్గా జరిపాలి ఏదైనా. అసలు ఓర్పు ఉండేది కాదు, సహనం ఉండేది కాదు. ఇంకా నాకు దేవుడు మాట్లాడేసరికి నాకు ఆల్మోస్ట్ 1 year అయింది. 1 year తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. ఇదేంటి ప్రభావ, అందరూ దేవుడితో 3 daysలో మాట్లాడుతున్నారు, 1 dayలో మాట్లాడుతున్నారు, నాకేంటి ఇంత టైం పడుతుంది, అసలు నేను ఫాస్టింగ్ ఉండలేకపోతున్నాను ప్రభావ, నా వల్ల కావట్లేదు, మీరు మాట్లాడకపోతే నా వల్ల కాదు అంటే అలాగా అయిపోయిన తర్వాత నేను ఈ పాపాలన్నీ ఒప్పుకోవడం స్టార్ట్ చేశాను. దేవుని ఆత్మ నా మీదకి రావడం ప్రారంభమైన తర్వాత ఒక్కొక్క పాపం నాకు గుర్తొస్తున్నవన్నీ ఒక్కొక్కటి ఒప్పుకుంటా నా కళ్ళ ముందు ఇట్లా వస్తూ ఉండేవి. ఇలా వస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రార్థన వచ్చేది కాదు. ఇప్పుడు ప్రార్థన రావట్లేదు అంకుల్ అని దేవుని సేవకుల్ని కన్సల్ట్ అయితే వాళ్ళు సువార్తలు చదవమన్నారు. చిన్నగా నాకు బైబిల్ చదవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ ఓపెన్ చేసి కుదురుగా కూర్చొని వాక్యం చిన్నగా ఒక్కొక్క వచనం చదువుకుంటా మళ్ళీ ప్రార్థన చేయడం, చదువుకోవడం, అట్లా ప్రార్థన చిన్నగా అప్పుడే జో గారి బుక్ ఒకటి చదువుతూ ఉన్నాను. అలా చదువుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో వస్తుందన్నారు. నాకు కూడా రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. సో అలా ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కటి దేవుని వాక్యం ద్వారా దేవుడు నన్ను ఎలా బలపరుస్తూ వచ్చాడంటే, నీ ప్రార్థన నేను వింటా ఉన్నాను, ఇంకా ప్రార్థన చేయి, నాకు మొరపెట్టుకుని నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు బలపరుస్తా నాకు వస్తూ ఉన్నారు. అలా నేను పాపాలన్నీ ఒప్పుకోవడం మొత్తం స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలియకుండానే నాకు ఈ మైగ్రేన్ హెడేక్ అనేది మొత్తం కంప్లీట్గా దేవుడు హీల్ చేశాడు నాకు అది ఎంత పెద్ద మిరాకిల్ అంటే మా పేరెంట్స్ కూడా ఏంటి ఇట్లా వస్తుంది వీడికి అని చాలా సఫర్ అయ్యేవారు. బట్ దేవుని దేవాల పెద్ద హెడేక్ అనేది నాకు ఇప్పుడు ఈవెన్ నాకు కొంచెం నిద్ర సరిపోకపోయినా మైగ్రేన్ హెడేక్ వచ్చేదాన్ని. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ పడుకునేసరికి కొన్నిసార్లు 2-3 అయింది. మార్నింగ్ ప్రేయర్ చేసుకొని పడుకునేసరికి 2-3 అయింది. అయినా ఇప్పుడు నాకు అసలు కంప్లీట్ అసలు హెడేక్ అనేది రాలేదు, ఇంతవరకు రాదు కూడా. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అండ్ తర్వాత నా చదువుల్లో నాకు జయం వచ్చింది. నేను ఏ పని చేసినా నాకు జయం ఇచ్చాడు దేవుడు. సో అలాగా నేను ఇంకా అది February 2018 February 14th అది వెన్స్డే. ఆ రోజు గుంటూరులో మిడ్వీక్ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉన్నా, బాగా ఆకలి అయిపోతుంది. ఫాస్టింగ్ ప్రేయర్ చెప్పుకున్నాను. ఇంకా ఆకలి అయితే ఎలాగా ఫాస్టింగ్ ఉన్నావు కదా అని దేవుని ఆత్మ ప్రేయర్ ఇస్తూ ఉంటే, సరే ఇంకా నా వల్ల కాదు ప్రభావ, ఇంకా మీరు మాట్లాడకపోతే నా వల్ల కాదు, నేను ఉండలేకపోతున్నాను అంటే ఆ రోజు జస్ట్ ప్రేయర్కి వెళ్ళి కూర్చున్నా. ప్రభా నాతో మాట్లాడు, ఇంకా ఎన్ని రోజులు, 1 year అయిపోయింది, నా వల్ల కావట్లేదు ప్రభావ అంటే, ఈ 1 yearలో నాకు ఏం దేవుడు నేర్పించారంటే ప్రార్థన చేయడం నేర్పించాడు, ఓర్పు ఉండడం నేర్పించాడు, సహనం నేర్పించాడు, ఎవరితో ఎలా ఉండాలో నేర్పించాడు. ఇన్ బిట్వీన్ మా పేరెంట్స్తో క్షమాపణ పడ్డాను. ఎవరితో అయితే నేను గొడవ పడ్డానో, ఎవరితో సమాధాన పడాలో వాళ్ళు తెలియ సమాధాన పడ్డాను, దొంగిలించి నేను తిరిగి ఇచ్చేసాను. అండ్ ఇంకా నేను 10th బోర్డుకి డిప్లొమా బోర్డుకి లెటర్ రాశాను. అండ్ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఆ వెన్స్డే ఈవినింగ్ ప్రేయర్లో కూర్చున్నాను. ప్రేయర్ చేస్తా ఉన్నా, నాతో మాట్లాడుతావా, ఇంకా ఏంటి నా పరిస్థితి ఏంటి, నేను ఒప్పుకున్నాను కదా, ఇంకేమన్నా ఒప్పుకోవాల్సి ఉంటే నాకు చూపించండి, ఒప్పుకుంటాను, ఎవరికన్నా సరి చేసుకుంటాను అన్న తర్వాత పక్కన ఒక అంకుల్ ప్రేయర్ చేస్తున్నారు. ప్రభా నాతో మాట్లాడుతావా అని మా ప్రేయర్ చేస్తూ ఉంటే ఆ అంకుల్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం అంత గొప్పది, యెహోవా రక్షించి నేను పోలిన వాడు ఎవడు. నాకు అసలు కంప్లీట్ షాక్, ఇదేంటి ప్రభు మీరు ఇట్లా కూడా మాట్లాడతారా అని నాకు అప్పుడు అట్లా అనిపించింది. సరే ఇప్పుడు మాట్లాడారు కదా, మళ్ళీ ఇంకోసారి మాట్లాడండి ప్రభు. ఆ అంకుల్ అయిపోయిన తర్వాత వెన్స్డే ప్రేయర్ అయిపోయిన తర్వాత అప్పుడు విశ్వాస విజయం నుంచి వాక్యం చెప్తా ఉన్నాను. అంకుల్ చెప్పే మాటల ద్వారా నాతో మాట్లాడండి ప్రభు అంటే ఆ వాక్యం ద్వారా కూడా మాట్లాడారు. భూమి మీద మనుషులు పాపం క్షమించడం దేవునికి అధికారం కలుగుని ఆ వాక్యం ద్వారా కూడా మాట్లాడారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి ఫస్ట్ దీనికంటే ముందు జస్ట్ నార్మల్గా ఏదో దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది, వాక్యం చదువు, బైబిల్ తెలుగు అంటే జస్ట్ అప్పుడు వాక్యం ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే పరమగీతములు 2వ అధ్యాయం 1-2 వచనాల్లో, నీవు నా షారోను పొలములో పూసిన పుష్పం వలె ఉన్నావు, జలధర వృక్షము అడవి వృక్షంలో జలధర వృక్షం ఎట్లుందో నా ప్రియుడు అట్లున్నాడని మాట్లాడి, ఇదేంటి ప్రభు మామూలుగా అయితే
నీ పాపాలు క్షమించాను, అదే కదా వాక్యము వాగ్దానం అని నాకు అట్లా కన్ఫ్యూజన్ వచ్చింది. అలా వచ్చిన తర్వాత నేను ఇంకా ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అనే వాక్యం ద్వారా మాట్లాడారు. అండ్ తర్వాత నాకు ఎంత డౌట్ అంటే ఇప్పుడు నేను నాకు సరైన కన్ఫర్మేషన్ రాకపోతే నేను నరకాలకు వెళ్తానేమో, ఎవరితో సరి చేసుకోకపోతే ఆ లైన్లో నేను ఉంటానేమో, అంత భయం వేసేది. నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానని భయం వేసేది. అండ్ తర్వాత ఇది అయిపోయిన తర్వాత నాకు ఇంకా పెద్ద ఒక బాండేజ్ ఏంటంటే, అసలు యేసుప్రభు దేవుడేనా? చర్చికి వెళ్తున్నాను నేను, అందరూ వస్తున్నారు, అసలు ఈయన దేవుడేనా? ఇంతమంది ఉన్నారు, యేసుప్రభు ఒక్కడే ఎందుకు దేవుడు అని నన్ను ఎంత ఇది టార్చర్ చేసిందంటే, అంత టార్చర్. నేను ప్రార్థన చేసినా రక్షణ పొందాను కానీ ఇది నాకు ఎంత పట్టి పీడించిందంటే, ఇంకొక రోజు ఆగస్టు యూత్ మీటింగ్స్ అప్పుడు నేను దామోదర్ అంకుల్ వాక్యం చెప్తా ఉన్నారు. అప్పుడు వాక్యం చెప్తా ఉంటే నాకు ఇంకా ఇదే డౌట్ వస్తూ ఉంది, ఏంటి ఈ మీటింగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, అసలు యేసుప్రభు దేవుడేనా? ఇది నా మైండ్లో వస్తూ ఉంటే అక్కడ ప్రభుని గట్టిగా అడిగితే ఒక వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. వెంటనే ఆ డౌట్ అంతా విరిగిపోయి నేను ఎంత ఫ్రీడమ్ అయిపోయానంటే, అవును యేసుప్రభు దేవుడే, అంత స్ట్రాంగ్ నాకు డిటర్మినేషన్ వచ్చింది. అలా వచ్చింది. తర్వాత నేనేం చేశానంటే, ఆ వాక్యాలన్నీ అయిపోయిన తర్వాత దేవుడు నాకు ఇన్ని వాగ్దానాలు ఇచ్చిన తర్వాత ఇంకా నాకు కన్ఫర్మేషన్ కోసం ఇంకా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. వాక్యం ద్వారా మాట్లాడారు దేవుడు, పాటల ద్వారా మాట్లాడారు, వేరే వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ ద్వారా మాట్లాడారు. అట్లాగా చాలా వాక్యాలు ఇచ్చిన తర్వాత అప్పటికి నాకు కన్ఫర్మేషన్ నేను తీసుకున్నాను, ఓకే నేను రక్షింపబడ్డా, ఇంకా నాకు దిగులు లేదు, వాగ్దానం ఉంది. అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ నాకు వచ్చింది. ఈ మధ్యలో నేను యేసు ప్రభువుని ఇంత ముందు పెట్టానంటే, నా చదువుల కంటే ముందు ప్రభువునే ముందు పెట్టాను. సండే తర్వాత మండే ఎగ్జామ్ వచ్చేది, సాటర్డే ఖాళీ ఉండేది, సండే ప్రేయర్. నేను ఏం చేశానంటే సాటర్డే మొత్తం చదివాను, సాటర్డే 11:59 వరకు చదివాను. మళ్ళీ సాటర్డే ఈవినింగ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండేవి, ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళేవాను. ఆ ఫాస్టింగ్ ప్రేయర్ ఆల్మోస్ట్ 4 hours వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంటికి వచ్చి ఫాస్టింగ్ ప్రేయర్ అటెండ్ అయ్యి మళ్ళీ ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ చదువుకునేవాడిని. అండ్ సండే మొత్తం బుక్ తెరిచేవాడిని కాదు అసలు. సెమిస్టర్కి మిడ్ ఎగ్జామ్, క్వార్టర్ ఎగ్జామ్ కాదు, సెమిస్టర్ ఎగ్జామ్స్కి అసలు నేను బుక్కే ఓపెన్ చేసేవాడిని కాదు. మళ్ళీ మండే అంటే 11:59 అయిన తర్వాత మండే వస్తుంది కదా, మండే చదివాను. నాకు సండే ముందు రాసిన ఎగ్జామ్స్ కంటే సండే రాసిన తర్వాత ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అలా నా జూనియర్ ఒక అతను చూశాడు, అతను చూసి సేమ్ అతను కూడా ఇదే ఫాలో అయ్యాడు. అతను చూసి వాళ్ళ ఫ్రెండ్ని చూసి అతను కూడా అదే ఫాలో అయ్యాడు. అతను అంటున్నాడంట, సండే ఎగ్జామ్స్ మొత్తం సండే తర్వాత వస్తే బాగుంటుంది అని, ఎందుకంటే వాళ్ళకి మంచి మార్క్స్ వస్తున్నాయి, అందుకని ఎగ్జామ్స్ అన్ని సండే తర్వాత వస్తే బాగుంటాయి అని వాళ్ళు అలాగా దేవుని తెలుసుకోగలిగారు. అండ్ తర్వాత నా గ్రాడ్యుయేషన్ అట్లా అయిపోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే దేవుని వల్ల నాకు జాబ్ వచ్చింది. అది 2019 డిసెంబర్. 2020 లాక్డౌన్, కంప్లీట్ లాక్డౌన్, 2020 మార్చ్. సో అప్పుడు ఏమైందంటే మా కుటుంబంలో నేను ఒక్కనే అప్పుడు జాబ్ చేయాల్సి వచ్చింది. ప్రభు ఎలాగా యోసేపుని, వారి కుటుంబాన్ని ఎలా కాపాడారో, యోసేపుని వాడుకొని ఆ కరువు నుంచి ఎలా కాపాడారో, కంప్లీట్గా మా ఫ్యామిలీ అంతట్లో దేవుని వల్ల దేవుడు నన్ను ముందుగానే పంపించి ఆ కరువు టైం అంతట్లో ఈవెన్ ఫాదర్ బయటికి వెళ్ళి బిజినెస్ చేయాల్సినంత లేని, బయటికి వెళ్ళాల్సిన పని లేనప్పుడు కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు అప్పుడు లేవు. నేనే ఒక్కని దేవుడు వాడుకుని దేవుడు ఎలా సహాయం చేశారు. అండ్ తర్వాత రక్షణ పొందిన తర్వాత నాకు దేవుని బిడ్డలు అన్నా, దేవుని సేవకులన్నా, దేవుని సేవ అన్నా, వాక్యం అన్నా చాలా ఇష్టం అయిపోయింది. నేను ఎప్పుడూ చర్చ్లో ఏదైనా వర్క్ ఉంటే వెంటనే వెళ్ళిపోయేవాడిని. అండ్ వెన్స్డే, సాటర్డే, సండే ఆల్మోస్ట్ మొత్తం మాకు సండే వచ్చిందంటే మార్నింగ్ వెళ్ళిపోయి ఎప్పుడో నైట్ 10కి అట్లా వచ్చేవాళ్ళం. అంత దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు సహాయం చేశారు. అండ్ తర్వాత మాస్టర్స్ చేయడానికి సహాయం చేశారు. అండ్ గ్రాడ్యుయేషన్లో ప్రభు నాకు ఫస్ట్ క్లాస్ ఇచ్చారు. అండ్ మాస్టర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. మాస్టర్స్ అయిపోయిన తర్వాత దేవుని బట్టి దేవుడు నాకు ఒక స్టార్ట్అప్ నేను స్టార్ట్ చేయడానికి సహాయం చేశారు. గ్రేస్ కన్సల్టెంట్స్ అని ఓన్గా నేను కంపెనీ స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్స్ వర్క్ చేయించడం, ప్లాన్స్ ఇవ్వడం, ఇంటీరియర్ డిజైన్ వర్క్ చేయించడం దేవుడు సహాయం చేశారు. అండ్ తర్వాత నాకు రక్షణ పొందిన తర్వాత ప్రభుకి నాకు ఎంత ఆ కనెక్షన్ వచ్చిందంటే, ఆ నడిపింపు ఎలా వచ్చిందంటే, ఒకసారి కాలేజ్లో నేను ఎగ్జామ్ ఫీజు కట్టడానికి వెళ్ళాలి.
నాకు అప్పుడు బాగా హెల్త్ ఇష్యూ ఉండి విపరీతంగా బాగాలేక నడవలేని స్థితిలో ఉండిపోయి ఇంకా విపరీతంగా మోషన్స్ అయిపోయి ఉంటే ఇంకా వేరే వాళ్ళు పే చేయమన్నా అవ్వలేదు. ఆ రోజు నేనే వెళ్ళాల్సి వచ్చింది. నేను ఉండే ప్లేస్ నుంచి కాలేజ్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి తన నీరసం మీద వెళ్తూనే వెళ్ళి అక్కడ కాలేజ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు కట్టేసి టిఫిన్ చేద్దామని వెళ్తున్నా. ఇంకా దేవుడు నాకు ఎలా ప్రేరేపిస్తుందంటే, ఇంట్లో పేరెంట్స్ మనకు బాగాలేకపోతే తినమ్మా తిన్నానా అని ఎలాగ బుజ్జగించ చేస్తారో, అసలు నేను తినడానికి నాకు శక్తి లేదు. దేవుడు నాకు ఎంత నాకు ఆ దగ్గర సంబంధం వచ్చిందంటే, తినమ్మా ఈ కొంచెమే కదా, ఈ కొంచెం తినకపోతే మళ్ళీ కష్టం నడవలేదు అని దేవుడు నాకు ఎంత ప్రేరేపించి ఒక్కొక్క ముద్ద నా వల్ల కాదు ప్రభావ నేను తినలేనంటే అదొక్కటి తిన్నమ్మా, తినపోతే మళ్ళీ నువ్వు బయటపోతావు నీరసం అయిపోతాను. అంత సంబంధం దేవుడు నాకు వచ్చింది. ఒకసారి నేను బస్ దిగి ఇంకా హాస్టల్కి వెళ్తా ఉంటే అంత ఒక ఫ్రీ వచ్చి అంటే ఒక బరువు అంతా దిగిపోయినంత ఫ్రీడమ్ వచ్చేసింది. ఎంత ప్రశాంతంగా సమాధానం ఉందంటే దేవుని పాటలు పాడుతూ స్తుతిస్తూ వచ్చేవాడిని. స్తుతించడము కొన్నిసార్లు బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు ప్రార్థన వచ్చేది, యుద్ధమేది కాదు, ప్రార్థన వస్తూ ఉండేది, ఆత్మల పట్ల భారం వచ్చేది, ఇతరులకి టెస్టిమనీ షేర్ చేసుకోవాలి. అండ్ తర్వాత అయిపోయిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేయడానికి సహాయం చేశారు. అండ్ దాన్ని బట్టి ఇక్కడ మల్లారెడ్డి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేయడానికి సహాయం చేశారు. అండ్ పిహెచ్డికి డాక్టరేట్కి అప్లై చేసినప్పుడు ఎన్ఐటి వరంగల్కి నిజంగా అది నా డ్రీమ్. ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ పిహెచ్డి చేద్దామని. దాన్ని బట్టి అందులో అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా అప్లికేషన్ కూడా షార్ట్ లిస్ట్ అవ్వాలి. అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవ్వాలి. అప్లికేషన్ కూడా షార్ట్ లిస్ట్ అయింది. అండ్ తర్వాత ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ కూడా దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ అయింది. ఎగ్జామ్లో కూడా మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ పెట్టారు. దాన్ని బట్టి అందులో కూడా షార్ట్ లిస్ట్ అయ్యాను. ఇంటర్వ్యూ కూడా షార్ట్ లిస్ట్ అయ్యాను. సో రిజల్ట్ ప్రీవియస్ కొన్ని రోజుల క్రితం ముందు ఇంటర్వ్యూ క్వాలిఫై అయినట్టు వచ్చేసింది. సో అక్కడ దాన్ని బట్టి ఆ పిహెచ్డి వచ్చింది. సో ఇది నాకు వచ్చినప్పుడు అనిపించింది, దేవుడు నాకు తర్వాత దేవుడు నాతో మాట్లాడి ఏంటంటే గ్రహింపించింది ఏంటంటే, నా బిడ్డలని క్లాస్ వచ్చి అన్ని ఇస్తే నేను దాని ఫలం పోగొట్టుకోను అని వాక్యంలో ఉంది. అప్పుడు నాకు గుర్తొచ్చింది, అవును కదా ప్రభు, మీకోసం చేసిన ఏది మీరు మర్చిపోరు కదా అనిపించింది. సో దాన్ని బట్టి ఇక్కడ డాక్టరేట్ చేయడానికి అవకాశం వచ్చింది. నా కోసం ప్రార్థన చేసిన మీ అందరిని బట్టి వందనాలు. అండ్ మేడ్చల్ ఫ్యామిలీ అందరిని బట్టి వందనాలు. మీ అందరి ప్రేమను బట్టి వందనాలు. అండ్ నా కోసం ప్రార్థన చేసిన అందరిని బట్టి వందనాలు. థ్యాంక్ యూ.